మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో చిన్న ప్రేయర్ చేసుకుని మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని బిడ్డల్ని మీ సురక్షితమైన రెక్కల క్రింద భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో చిన్న బిడ్డలంగా మీ సన్నిధికి చేరి రావడానికి మా అందరికీ మీరు చూపిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. తిరిగి లెసన్ ద్వారా మా బిడ్డలందరితో సమూహలతో మాట్లాడినట్టుగా మీరు మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. చిల్డ్రన్, చెంగు చెంగున నేను చెంగు చెంగున అనే సాంగ్తో సింగింగ్ స్టార్ట్ చేసుకుందాం. చెంగు చెంగున నేను చెంగు చెంగున, చెంగు చెంగున నేను చెంగు చెంగున, వెళ్ళేది సండే స్కూలుకు నేను, వెళ్ళేది సండే స్కూలుకు, వెళ్ళేది సండే స్కూలుకు నేను, వెళ్ళేది సండే స్కూలుకు. చెంగు చెంగున నేను చెంగు చెంగున, చెంగు చెంగున నేను చెంగు చెంగున, నా చిన్ని చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని చేతులతో చప్పట్లు కొట్టుచు, ప్రభుని స్తుతించెదను నేను, ప్రభుని స్తుతించెదను, ప్రభుని స్తుతించెదను నేను, ప్రభుని స్తుతించెదను. చెంగు చెంగున నేను చెంగు చెంగున, చెంగు చెంగున నేను చెంగు చెంగున. చిల్డ్రన్, నెక్స్ట్ ఒక కొత్త సాంగ్ నేర్చుకుందాం. ద BIBLE ఎస్ దట్స్ బుక్ ఫర్ మీ. The BIBLE, yes that's the book for me. I stand alone on the word of God. The BIBLE, Bible, the BIBLE, yes that's the book for me. I stand alone on the word of God. The BIBLE. నెక్స్ట్ సాంగ్, కోయలన్నీ కూసెనంట నెమళ్ళన్నీ ఆడేనంట. కోయలన్నీ కూసెనంట నెమళ్ళన్నీ ఆడెనంట, కోయలన్నీ కూసెనంట నెమళ్ళన్నీ ఆడెనంట, కన్నే కన్నే బై సింగరదొరం, కన్నే కన్నే బై సింగరదొరం, డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డింగ్. అడిగడిగో గొల్యాతు గురి చూసి కొడదామా, అడిగడిగో గొల్యాతు గురి చూసి కొడదామా, కన్నే కన్నే బై సింగరదొరం, కన్నే కన్నే బై సింగరదొరం, డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డింగ్. దానియేలు బాబులోనులో ఆశీర్వదించబడెను, దానియేలు బాబులోనులో ఆశీర్వదించబడెను, కన్నే కన్నే బై సింగరదొరం, కన్నే కన్నే బై సింగరదొరం, డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్ డక్కాకు డింగ్ డింగ్
మేమంతా దేవుని పిల్లలం, మేమంటే ఆయనకి ఇష్టం. కన్నే కన్నే బై సింగరాదోరం, కన్నే కన్నే బై సింగరాదోరం. డింగ్ డింగ్ డక్కాక్ డింగ్ డింగ్ డక్కాక్ డింగ్ డింగ్ డక్కాక్ డింగ్ డింగ్ డక్కాక్ డింగ్ డింగ్ డింగ్. Next song, When the Spirit of the Lord is in my soul. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I sing, I sing, like David the shepherd I sing. I sing, I sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. నెక్స్ట్ సాంగ్, శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవుని కర్పించెదను నా జీవితం. దేవునిపై ఉంచెదను విశ్వాసం, దేవుని కర్పించెదను నా జీవితం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయం పొందుతాను నేను అన్నిటిలో. లాస్ట్ సాంగ్, ఓన్లీ ఏ బాయ్ నేమ్ డేవిడ్. Only a boy named David, only a little sling. Only a boy named David, but he could pray and sing. Only a boy named David, only a rippling brook. Only a boy named David, but 5 little stones he took. 1 little stone went into the sling, and the sling went round and round. 1 little stone went into the sling, and the sling went round and round. And round and round and round and round and round and round and round. And 1 little stone
went up in the air, and the giant came tumbling down. And one little stone went up in the air, and the giant came tumbling down. పిల్లలు అందరూ బాగున్నారా? గత వారం నేర్చుకున్న కథలు గుర్తున్నాయా? ఈ దినం మనం లెసన్ మొదలు పెట్టే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోక తండ్రి, కృపా కనికరము కలిగిన గొప్ప దేవ, సర్వత్రానందములు ఇంతవరకు కాపాడి నడిపించిన దానికి వందనములు. చిన్న బిడ్డలకు మీ యొక్క లేఖన భాగములు దినదినము అందిస్తూ వస్తున్న దానికి వందనములు. ఈ దినం కూడా కొద్ది భాగము బిడ్డలు నేర్చుకుంటకు కృపను అనుగ్రహించండి. వారి జీవితంలో అది ఉపయోగకరంగా, మేలుకరంగా నాటబడి ఉపయోగపడట కనికరించండి. క్రీస్తు ప్రభువారి దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చిన్నపిల్లలు, గత దినాల్లో పోయిన వారం కాక అంతకు ముందు వారం మీరు సౌలు రాజు గురించి నేర్చుకున్నారు కదా. సౌలు రాజు ఏ విధంగా అభిషేకించబడ్డాడు, ఆయన చేసిన పొరపాట్లు ఏంటి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అన్నది నేర్చుకున్నారు. నిజానికి ఈ సండే స్కూల్లో మనం నేర్చుకునేవి, బైబిల్ నుంచి నేర్చుకునేవి ఒక మాటలో చెప్పాలంటే కథలు కాదు. కథ అంటే ఏంటి? ఏదో ఆకాశంలో పెద్ద తెల్లని ఏనుగు ఐరావతం ఉంది, అదొక్కసారి భూమి మీదకి దిగొచ్చింది, అన్నీ మేసేసింది, నేను చూసి దాన్ని తోక పట్టుకుంటే నన్ను కూడా వింతలోకానికి తీసుకెళ్ళిపోయింది, మళ్ళా పౌర్ణమి నాడు వచ్చింది, అది కథ. కానీ యథార్థంగా జరిగిన సంఘటనల్ని పాఠాలు అంటాం, చరిత్ర పాఠాలని. ఇది ఎలాంటిదంటే మీరు పుట్టి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలా అయింది కదా. మీ వెనక మీ తల్లిదండ్రులు వాళ్ళు ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం పుట్టుంటారు. అంటే ఇది 2020 అంటే దాదాపుగా మీ తల్లిదండ్రులు 90, 85 అలా పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. ఇంకా అలా వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం పుట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం వాస్తవం. మీ అమ్మ నాన్న ఎలాగైతే పుట్టారో వాళ్ళు పెళ్లి చేసుకొని తర్వాత మిమ్మల్ని కన్నప్పుడు మీరు చిన్నవాళ్ళుగా ఉండి పెద్దవాళ్ళు ఇప్పుడు కొంచెం తెలిసిపోయి స్కూల్కి వెళ్ళిపోతూ ఇలా ఎలాగైతే జరిగింది, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 2020 సంవత్సరాల క్రితం పుట్టారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, దాన్ని క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు పూర్వం దాదాపు 1000 సంవత్సరాల క్రితం, 970, 1000 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన సంఘటన ఒకటి మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. ఇశ్రాయేల్ దేశం మీద సౌలు రాజుగా ప్రతిష్ఠించబడి అతను తప్పిపోయినప్పుడు దేవుడు అతన్ని త్రోసివేసి మరొక ఆయన్ని రాజుగా నియమించాలనుకున్నాడు. అప్పుడు దేవుడు చాలా అంతా ఎరిగినవాడు గనక అప్పటికి ప్రవక్తగా ఉన్న సమూయేల్ని నువ్వు లేచి బయలుదేరి ఆ సౌలు ఎలాగైతే తైలపు కొమ్ముతో తైలం పోసి అభిషేకించాడు కదా, అలా మరలా తైలపు కొమ్ము తైలంతో నింపుకొని నువ్వు బయలుదేరి ఈ బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళు. అక్కడ యెషయి అనే ఒక ఆయన ఉంటాడు, ఆయనతో పాటు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి అక్కడ తన కుటుంబస్తులందరినీ పిలువు. వారిలో అతని కుమారుల్లో ఒకరిని నేను ఏర్పరచుకున్నాను. ఎవరిని ఏర్పరచుకున్నాను అన్న సంగతి నువ్వు అక్కడికి వెళ్ళాక చెప్తాను అని ఈ యెషయి ఇంటికి సమూయేలుని పంపించాడు దేవుడు. సమూయేలు అక్కడికి వెళ్ళి యెషయిని నీ పిల్లలందరినీ తీసుకునిదా, నేను నీకు ఇక్కడ బలి అర్పించి ప్రార్థనలు చేస్తానని చెప్పి వాళ్ళు రమ్మంటే అందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని నా దగ్గరికి తీసుకునిరా అని చెప్తాడు. మొట్టమొదట ఏలియా వారి పెద్ద కుమారుని తీసుకొస్తాడు. ఇతను మంచి బలంగా, ఎత్తుగా, లావుగా, మంచి ఇదిగా ఉన్నాడు. చూసి
సమూయేలు అబ్బా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండదగిన వ్యక్తి ఈతనే అయి ఉంటాడు అనుకున్నాడు అంతే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? పై రూపాన్ని చూసి నువ్వేమీ భ్రమపడొద్దు. మనుషులు చూసేది పై రూపాన్ని చూస్తారు. ఎత్తుగా ఉన్నాడా, లావుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎత్తుగా అందంగా ఇది. కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడిని. అంటే అంతరంగంలో ఉన్న దేవుని యందు విశ్వాసం, దేవుని యందు ప్రేమ, ఈ సంగతుల్ని లక్ష్య పెట్టేవాడిని నేను అతన్ని ఎన్నుకోలేదు అన్నాడు. అనగానే అతన్ని తోసేసి మళ్ళా రెండో కుమారుని తెచ్చాడు. మొదటి కుమారుడు సౌలు రాజు దగ్గర సైన్యంలో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరిని తీసుకొస్తూ వచ్చాడు. దేవుడేమో వీళ్ళెవ్వరిని నేను ఎన్నుకోలేదు, వీళ్ళు కాదు అని చెప్తూ వచ్చాడు. 7 కొడుకులు తీసుకొచ్చాడు. 7 కొడుకులను తీసుకొచ్చి ఆ యెషయి తెల్లముఖం వేసి చూస్తున్నాడు. ఏంటి ఇంతమంది నా కొడుకులందరినీ తీసుకొచ్చాను అని. అయితే సమూయేలు అడిగాడు, వీళ్ళేనా, ఇంకా నీకు ఎవరన్నా కొడుకులు ఉన్నారా అంటే, ఇంకా ఒక్కడున్నాడు, చిన్నోడు, కడసారుడు, వాడిని అడవిలో గొర్రెలను మేపమని పంపేశాను. నువ్వు అతని కౌరు పెట్టి అతను వచ్చే వరకు మనం ఇక్కడ ఉందాం, తీసుకొని రా అన్నాడు. యెషయి వెంటనే ఒక అతన్ని కౌరు పెడితే గొర్రెలను అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. ఆయన పేరే దావీదు. యెషయికి 8 మంది కుమారులు. 8 మందిలో చివరివాడు కనిష్ఠుడు దావీదు. దావీదు అన్న పేరుకి అర్థం ఏంటంటే బిలవర్డ్, అంటే ప్రేమించబడిన వాడు, ప్రియుడైన వాడు అని అర్థం. ఈ దావీదు చూడటానికి చక్కగా ఉన్నాడు, రూపసి, మంచి అందంగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, చక్కగా, చాలా చక్కగా, చూడగానే ముచ్చటగా ఉన్నాడు, మీకులాగానే చక్కగా. అయితే రాగానే సమూయేలుకి దేవుడు చెప్పాడు, ఇతడే నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకింపబోయేవాడు, ఇతడే రాజుగా అనగానే వెంటనే సమూయేలు తన తైలపు కొమ్ము తీసుకుని దావీదు మీద పోసి అభిషేకించాడు. అభిషేకించగానే దావీదు లోపలికి దేవుని యొక్క ఆత్మ బలంగా పనిచేయటం ప్రారంభించింది. తర్వాత సమూయేలు తిరిగి తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ సౌలు అయితే రాజుగా ఉన్నాడప్పటికీ ఇంకా రాజ్యం నుంచి వెళ్ళిపోలేదు. రాజుగా ఉండగానే దావీదుని పట్టాభిషేకం ఇక్కడ అభిషేకం చేశాడు. అయితే సౌలుకి అప్పుడప్పుడు ఒక దురాత్మ పట్టేది. దురాత్మ అంటే చూడండి, పిచ్చి పిచ్చి కేకలేస్తారు చూసారా, అలాగా. అప్పుడు అతని దగ్గర ఉన్న ఈ సేవకులు ఏమన్నారంటే, రాజుగారు మీకు ఇలాగా దురాత్మ పట్టినట్టున్నప్పుడల్లా కూడా మంచి సితార వాయించి పాటలు పాడగలిగిన వాళ్ళు కనుక ఉంటే మీకు ఇది వదిలిపోతుంది అని చెప్పారు. సితార అంటే ఇప్పుడు చూడండి, సంగీతం దాంట్లో గిటార్ వాయిస్తారు కదా, అలాంటిది అనమాట. ఆ స్ట్రింగ్స్ ఉండి గిటార్ లాంటి. అప్పుడు సరే అయితే మన రాజ్యంలో ఎవరున్నారో చూసి తీసుకురండి అంటే, ఆ సేవకుల్లోనే ఒకడు ఏమన్నాడంటే, అయ్యా బెత్లెహేమ్ అనే ఊరిలో యెషయి అనే ఆయనకి చిన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు, చాలా యుద్ధశాలి, అందంగా ఉంటాడు, మంచి వాద్యాల్ని నేర్పుగా వాయించగలడు, అంతేకాకుండా వీటన్నిటిని మించి మాటలు ఎందు నేర్పరి, అందంగా ఉండటం, ఇవన్నీ కాకుండా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి సరే అయితే అతను తీసుకురండి అన్నాడు. ఈ సైనికులు వెళ్ళి ఆ బెత్లెహేము అనే ఊరు వెళ్ళి యెషయిని అడిగి, నీ చిన్న కుమారుని రాజుగారు రమ్మన్నారు అని చెప్పి తీసుకొచ్చారు.
దావీదుని సౌలు చూడగానే చాలా ఇష్టం కలిగేసింది. అబ్బా భలే ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు అని చాలా ఇష్టం పెంచుకుని దావీదుని నా దగ్గర ఉంచుకుంటాను, నేను ఉద్యోగం ఇస్తున్నాను అని వాళ్ళ తండ్రి కవర్ పెట్టి తన దగ్గర ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చాడు. అంటే రాజుగారు ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. ఇంకా దావీదు గారు కూడా రాజుగారికి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో అప్పుడల్లా ఈ గిటార్ తీసుకొని, ఈ సితారా తీసుకొని వాయించి పాటలు పాడేసరికి రాజుగారికి మామూలుగా అయిపోయేది అంతే. ఇలా ఉంటూ ఉండగా ఈ ఖాళీగా ఉన్న సమయంలో బెత్లెహేం వెళ్తున్నాడు. మామూలుగా రాజుగారు రమ్మన్నప్పుడల్లా రాజుగారి దగ్గర ఉండి ఆయన ఆయుధాలు మోస్తున్నాడు. ఇలా దావీదు కొనసాగుతూ ఉండగా దావీదు యొక్క మొదటి ముగ్గురంలో ఏం చేస్తారని చెప్పాను, సౌలు దగ్గర సైనికులు వాళ్ళు, వీళ్ళైతే రాజు సైన్యంలో ఉన్నారు. దావీదు ఇంటికి వెళ్ళటం, మళ్ళా రావటం, రాజుగారి దగ్గర ఉండటం అలా చేస్తూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండగా కొద్ది కాలానికి ఒక గొప్ప సంగతి జరిగింది. ఎలాంటిదంటే దావీదు నివసించే ఈ రాజ్యం మీదకి, అంటే సౌలు రాజుగా ఉన్న ఈ రాజ్యం మీదకి శత్రువు అయిన ఫిలిస్తీయులు పెద్ద దండుతోటి వచ్చారు యుద్ధానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకొని, బళ్ళేలు, కత్తి, తర్వాత ఈటె, శూలం ఇవన్నీ తీసుకొని వచ్చిన వాళ్ళు వచ్చి వెంటనే వీళ్ళ మీద యుద్ధం చేసేయలే. రాజ్యంలో ఒక ప్రక్కనే లోయ దగ్గర దిగి వాళ్ళు ఆ యుద్ధానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారని తెలిసేసరికి సౌలు తన సైన్యాన్ని కూడా యుద్ధానికి పంపించాడు. సౌలు తన సైన్యం అంతా ఆ లోయకి అవతల ప్రక్కన, వీళ్ళు లోయకి అవతల ప్రక్కన ఫిలిస్తీయుల సైన్యం. అయితే వీళ్ళు కలిసి ఒకేసారి దెబ్బలాడేసుకోలేదు, యుద్ధం చేసేలే. అయితే ఫిలిస్తీన్లో నుంచి ఒక్క వ్యక్తి, అతని పేరు గొలియాతు అన్న పేరుకే ఓ రకమైన అర్థం ఎలాంటిదంటే జైంట్, భూతం లాంటి వాడు అనమాట. పెద్ద పర్సనాలిటీ, చాలా ఎత్తు, లావు, బలం, అంతేకాకుండా కఠినమైన ముఖం. అంటే యుద్ధంలో దెబ్బలు తగిలినాక తట్టుకుంటాక వీలు అన్నీ గట్టిగా చేసుకున్నాడు. అన్ని చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నాడు. పెద్ద ఈటె పట్టుకున్నాడు, ఈ బళ్ళె మొగటి పట్టుకున్నాడు. ఇవి కాకుండా తనకు కూడా ఒక వ్యక్తిని డాలు మోసుకొని రావటానికి, డాల్ అంటే ఏంటంటే ఎదుటి నుంచి బాణం వచ్చిందనుకోండి, ఈ వెడల్పుగా పొడవుగా ఉన్న ఈ డాల్ని అడ్డం పెట్టేస్తారు అనమాట, అది మనిషికి తగలకుండా. అది పట్టుకోవటానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. అంతేకాకుండా తలకి పెద్ద హెల్మెట్ పెట్టేసుకున్నాడు, రాగి హెల్మెట్. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు చూడండి, అలాంటిది. తెలుగులో శిరస్త్రాణం అంటాం దాన్ని. శిరస్త్రాణం పెట్టేసుకున్నాడు. ఈ ఛాతీ దీనంతటికి ఏమీ తగలకుండా దానికి పెద్ద కవచం వేసాడు. కాళ్ళు, చేతులు, ఈ జాయింట్ల దగ్గర మాత్రం కదులుతాయంతే, మిగిలినంతా రాగి కవచం వేసేసుకున్నాడు. పెద్ద బరువైంది, బలమైంది. అంటే ఎదుటి నుంచి బాణం వచ్చినా, లేకపోతే ఈ ఈటి వచ్చినా, ఏదొచ్చినా దానికి తగిలినా ఏమి కాకుండా ఉండటానికి. ఈ ముఖం ఒకటి కనబడుతుంది అంతే, కొంచెం ముఖం. పైనంతా శిరస్త్రాణం వేసేసుకున్నాడు, బలంగా ఉన్నాడు, పెద్ద మనిషి. అతను వచ్చేయమన్నాడంటే ఇశ్రాయేల్ సైన్యానికి ఎదురుగుండా వచ్చి, ఓ ఇశ్రాయేలీలారా, సౌలు సేవకులారా, మీరందరూ నా సైన్యం అందరితో దెబ్బలాడి ఇదంతా చేయవలసిన దానికంటే అంత పెద్ద అవసరం లేదు. నన్నొక్కడే జయించడానికి ఎవరినన్నా పంపించండి. నన్ను ఎవరైతే జయించేశారో, నన్ను చంపేయగలిగితే మేమందరం మీకు దాసనం అయిపోతాం. నేను మిమ్మల్ని, మీ దేవుణ్ణి, మీ రాజుని కూడా తృణీకరిస్తున్నాను. ఎందుకు పనికిరాని వాళ్ళు మీరు? రండి, దమ్ముంటే ఎవరైనా నా మీదకి రండి అని సవాల్ విసురుతున్నాడు.
అతను అలా సవాలు విసురుతా ఈ బళ్ళెము ఈటి తిప్పుకుంటా ముందుకు వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరూ పారిపోతున్నారు. అంత పర్సనాలిటీ, అంత ఎత్తు లావు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరూ భయపడి పారిపోతున్నారు అంతే. అలాంటి సమయంలో ఇలా జరుగుతూ ఉంది. ఒక్కొక్క రోజు వస్తున్నాడు, కనబడుతున్నాడు, ఎవరైనా దమ్ముంటే రండి నా మీద సవాలు విసురుతున్నాడు, కానీ ఎవరో ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ సమయంలో యుద్ధానికి సిద్ధమైంది, యుద్ధం జరుగుతుంది అని యెషయి విని ముగ్గురు అన్నయ్యలు కూడా యుద్ధంలో ఉన్నారు, చూసిరా నాయనా అని దావీదును పంపించాడు. మంచి మంచి బహుమానాలు ఇలాంటివి పట్టుకుని వెళ్ళి వాళ్ళు తినడానికి కొన్ని పట్టుకుని వెళ్ళి సహస్రాధిపతికి జున్నుగడ్డలు పట్టుకెళ్ళి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ యోగక్షేమాలన్నీ అడిగి ఎలా ఉన్నారు, యుద్ధంలో క్షేమంగా ఉన్నారా, ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగి ఆ క్షేమ సమాచారాన్ని తీసుకొని వచ్చేయి అని ఈ దావీదు గారి తండ్రి యెషయి దావీదును పంపించాడు. వచ్చి చూసేసరికి ఈ సైన్యం అంతా ఒకవైపు ఉంది, మధ్యలో లోయడ్డు ఉంది, అవతల వైపుని ఫిలిస్తీన్ల సైన్యం అంతా ఉంది. అన్నయ్యలకి పలకరించి అన్న అన్న ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్ని రోజులు ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి, యుద్ధం సంగతి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఈ లోపుగా గొలియాతు వచ్చాడంతే. ఆ సైన్యంలోంచి ముందుకు వచ్చేసి మంచి పరాక్రమంతో ఈటె బళ్ళెం పట్టుకొని పెద్ద బల్లెం, పెద్ద ఈటె. ఆ ఈటె ఎంతంటే మనకి చాలాసార్లు బొప్పాయి చెట్లు ఉంటాయి చూసారా, బొప్పాయి కాయలు కాస్తాయి చెట్లు, ఎంత లావు ఉండి ఇంత ఎత్తుంటాయి, అంత ఉందంట తన ఈటె. అది పట్టుకొని వచ్చి ఇలా ఇలా ఇసురుతా ఎవరైనా సరే రండి నా మీదకి యుద్ధం చేయడానికి అంటుంటే వీళ్ళందరానికి పారిపోతుంటే అప్పుడు దావీదు విని ఏంటి అన్యుడైన ఆ వ్యక్తి, సున్నతి లేని వ్యక్తి, మనమేమో దేవుడు నిజమైన దేవుడిని కలిగిన వాళ్ళం, మనల్ని అతను బెదిరించడం ఏంటి, అతను చంపేస్తే కనుక ఏంటి ప్రతిఫలం అని అడిగాడు. అడిగితే దగ్గరున్న ఒక అతను అన్నాడు, రాజుగారు గొప్ప బహుమానం ఇస్తాడు, వెండి బంగారాలు ఇస్తాడు, అంతేకాకుండా తన కూతురునిచ్చి పెళ్లి చేసేస్తాడు అని చెప్పారు. ఆహా అలాగా అని చెప్పి ఈ మాటలు విని వాళ్ళ అన్నయ్య దావీదు ప్రజలతోటి మాట్లాడుతున్న మాటలు విని వాళ్ళ అన్నయ్య కోపం వచ్చింది. మేము ఇంత బలంగా ఎలిగిన వాళ్ళం, ఎంతమంది సైన్యం ఉన్నారు ఇక్కడ, వీళ్ళెవరో భయపడిపోతుంటే నువ్వేంటి చిన్నపిల్లడు అతను చంపితే ఏమిస్తారని అడుగుతున్నావు అని కోపపడిపోతుంది. అక్కడి నుంచి అన్నయ్య దగ్గరికి తప్పుకొని వేరే చోటుకి వెళ్ళి అతను చంపితే ఏమిస్తారని మరొక అతను అడిగి ఇలా ఇలా చేస్తారని చెప్పి నెమ్మదిగా ఈ మాటలు ఆ పక్కన సైన్యంలో అది వెనకున్న రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినాయి. దావీదంటండి ఇలాగ అంటున్నాడు, అతను చంపేస్తాను ఏమిస్తారని అడుగుతున్నాడు. ఎవరతను కవర్ పెట్టి తీసుకురండి అని చెప్పాడు. వెంటనే దావీదుని సౌలు దగ్గరికి తీసుకెళ్లారు. దావీదు సౌలు దగ్గరికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. అప్పటికి సౌలు మర్చిపోయాడు దావీదుని. ఎవరు బాబు ఏంటి సంగతి అని అడిగితే అతను చంపితే ఏం చేస్తారు, దాన్ని నాకు ఇచ్చే ప్రతిఫలమే. బాబు నువ్వు చాలా చిన్నోడు, నీ వయసు తక్కువ, నీ ఎత్తు తక్కువ, నీకు బలం సరిపోదు, అతనేమో చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు చెప్పాడు దావీదు, నేను నా తండ్రి గొర్రెలను అడవిలో మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబడి వచ్చి ఒకరిని ఎత్తుకొని పారిపోతున్నాయి. వెంటనే నేను వాటి వెనక పరిగెత్తి ఆ గొర్రె పిల్లని దాని నోటి నుంచి విడిపించగా అది నా మీదకి వచ్చింది. నా మీదకి వచ్చేసరికి దాన్ని పట్టుకొని చీల్చి చంపేశాను. అంతే, ఎలుగుబట్టిని చంపేశాను, సింహాన్ని చంపేశాను. అది నా బలం కాదు, నా దేవుడే అంత బలం ఇచ్చి వాటిని నా చేతికి అప్పగించాడు. కాబట్టి ఈ ఫిలిస్తీయుడు ఆ సింహంలాగానో ఎలుగుబట్టిలాగానో నా చేతిలో చచ్చిపోతాడంతే, ఏమీ భయపడవసరం లేదు అన్నాడు. అనేసరికి సరే అయితే నువ్వు నా కవచం అయ్యి వేసుకొని వెళ్ళు,
అని సౌలు రాజు గారి యొక్క కవచం ఇచ్చాడు. ఇదంతా దెబ్బలు తగలకుండా కవచం, చేతులకి కాళ్ళకి తలకేమో శిరస్త్రాణం, అదే హెల్మెట్ లాంటిది, ఇవన్నీ ఇస్తే ఇవన్నీ పెట్టుకుంటే దావీదుకి ఏం అలవాట్లేదు అసలు. గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎప్పుడన్నా అలాంటివన్నీ వేసుకుని వెళ్తారా? మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు హెల్మెట్ ఎట్టుకెళ్తారు, కానీ మేకలు తోలుకునేవాడు హెల్మెట్ ఎట్టుకెళ్ళటం చూసారు ఎప్పుడన్నా మీరు? ఏం అలవాట్లేదు దావీదుకి. దాంతో ఇవన్నీ తీసేసి, నాకు ఏమి వాడుకలేదు, వద్దు ఇవన్నీ తీసేయండి అని చెప్పి, మేకలు తోలుకొని గొర్రెలు తోలుకునే వాళ్ళ చేతిలో ఏముంటుంది? కర్ర. ఆ కర్ర చేతితో పట్టుకున్నాడు. అంతేకాకుండా దూరాన్ని ఉన్నదాన్ని కొట్టడానికి వడిసెలు పట్టుకున్నాడు. వడిసెలు అంటే 2 తాళ్ళు పొడవు ఉండి చిన్న చిక్కం ఉంటుంది, దాంట్లో రాయి పెట్టి గుండ్రంగా తిప్పి 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 వదిలితే దూరంగా బలంగా తగులుతుంది అన్నట్టు వెళ్ళి. అలాంటి రాళ్ళు 5 ఏరుకున్నాడు. ఈ ఒడిసెలు చేతితో పట్టుకున్నాడు, కర్ర చేతితో పట్టుకున్నాడు. పట్టుకొని యుద్ధం దగ్గరికి వెళ్ళిపోయి ఇశ్రాయేల్ సైన్యం అంతా అవతలుంది, ఫిలిస్తీన్ల సైన్యం అంతా అవతలుంది, మధ్యలో చాలా ఖాళీ ఉంది లోయలాగా. అవతల వైపు నుంచి గొలియతు మరలా ముందుకు వచ్చి మరలా దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. సౌలు ఎవడు రమ్మాను, ఇశ్రాయేల్ ఎవరైనా రండి నా మీదకి, దమ్ముంటే నా మీదకి రండి, చంపేస్తానంటున్నాడు. అంతే. అక్కడ ఈ దావీదు ఈ కర్ర ఒకటి, చిన్న ఒడిసెల 5 రాళ్ళు పట్టుకొని ఇదిగో నేను వస్తున్నాను అన్నాడు. అంతే. అనేసరికి ఆ గొలియాతు పెద్ద మనిషి, ఇతనేమో దావీదేమో చిన్నగా ఉన్నాడు, వయసు తక్కువ, అందంగా ఉన్నాడు. ఏంటి ఎక్కడి నుంచి మాట పడుతుందని ఇలా 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 ఎతికేసరికి దూరంగా చిన్న మనిషి కనిపించాడు గొలియాతుకి. ఓయ్ ఏంటి ఏంటి యుద్ధానికి నా మీద కర్ర వేసుకుని వస్తున్నావు ఏంటి అని, నేను ఏమన్నా కుక్కనా కర్రతో కొట్టేయడానికి అని అడిగి, రా దగ్గరికి రా, నిన్ను చంపేసి పక్షులకి జంతువులకి నీ మాంసాన్ని గిరటేసేస్తాను అన్నాడు ఒకసారి. అంటే అప్పుడు దావీదు అన్నాడు, నేను జీవము గల దేవుని నామం పేరట వస్తున్నాను, ఈ యుద్ధం నేను చేయాల్సిన పని లేదు, యుద్ధము నా దేవుడని యెహోవా, ఆయన యుద్ధం చేస్తాడు, నేను నిన్ను చంపేస్తా అని ముందుకు పరిగెత్తుకొచ్చి, ఈలోగా తను తెచ్చుకున్న రాళ్ళలో ఒకటి ఒడిసెల్లో పెట్టి గుండ్రంగా తిప్పి 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 ఒక్కసారి విసిరాడు. అంతే. విసిరేసరికి గొలియాతుకేమో పైనుంచి కింద దాకా కవచం ఉంది కదా, అయితే దావీదు గురి చూసింది ఎక్కడంటే 2 కళ్ళకి మధ్యన నొసలై గురి చూసి కొట్టాడు. అంతే. కొట్టేసరికి అది తుపాకీ బుల్లెట్లాగా వెళ్ళిపోయి అక్కడ కన్నం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. అంతే. మెదడులోకి వెళ్ళిపోయింది. ఆ రాయి మెదడులోకి వెళ్ళిపోయిందంటే బతుకుతారు అసలు? వెంటనే మనిషి ఎలా ఉన్నాడు అలా దవేలు బోర్లంగా పడిపోయాడు. అంతే. అంత పెద్ద మనిషి అలా పడిపోయేసరికి దావీదు పరుగుని దగ్గరికి వెళ్ళిపోయి, దావీదు దగ్గర ఏమో కత్తి లేదు, కొడవలు లేదు, ఏమీ లేవు, ఈటి లేదు, ఏమి లేవు, కానీ పరిగెత్తుకెళ్ళిపోయినాడు. ఏం చేశాడంటే గొలియాతు బోర్లంగా పడిపోయాడు కదా, గొలియాతు మీదకి ఎక్కేసి నుంచున్నాడు. నిలబడి ఆ గొలియాతు వరలో కత్తి ఉంది, ఒక్కసారి కత్తి లాగి పీక దగ్గర తెగేసాడు. అంతే. తల తెగొట్టేశాడు. ఇంకేముంది? చచ్చిపోయాడు. అంతే. గొలియాతు చచ్చిపోయేసరికి ఫిలిస్తీన్లందరికీ భయం వచ్చేసింది. అమ్మ బాబోయ్, మా శూరుణ్ణే ఎంత పెద్ద మనిషిని చంపేశారు వీళ్ళు అని భయం వచ్చి వెనకడుగు వేసారంతే. ఇశ్రాయేలు పరుగుని ముందుకెళ్ళిపోయి ఫిలిస్తీన్ తరిమి చంపేశారంతే. దావీదు ఈ ఫిలిస్తీయుడైన గొలియాతుని చంపేశాడు కదా, ఆ గొలియాతుని చంపినవాడు మామూలుగా చంపాడా? పడిపోయినోడిని పీక నరికేశాడు. అంతే. పీక నరికేసి ఆ హెల్మెట్ తీసి పడేసి జుట్టు పట్టుకొని ఆ తల చేతితో పట్టుకున్నాడు. ఓ చేతిలో తల, చంకలో కర్ర పెట్టుకున్నాడు, ఒడిసెలు మొలను దోపేసుకున్నాడు, రెండో చేతిలో గొలియాతు యొక్క కత్తి పట్టుకున్నాడు.
తన ఏ కత్తితోటి అయితే గొలియాతుని చంపేశాడో ఆ గొలియాతు కత్తితో చేతితో పట్టుకున్నాడు, ఓ చేతితో తల పట్టుకున్నాడు. వెంటనే సౌలు గారేమో దూరం నుంచి ఎత్తు నుంచి చూస్తున్నాడు, ఏంటి సంగతి, ఎలా జరుగుతుంది ఏంటి అని. ఈ సంగతి అంతా చూసి ప్రక్కన సైన్యాధిపతిని అడుగుతుంది, ఎవరినైనా బాబు ఎవరు, ఏంటి అలాగే వెళ్తున్నాడు అని అడిగితే, పిలుచుకొస్తానండి అని వెళ్ళి పిలిస్తే దావీదు చేతిలో ఏముంది, ఓ చేతిలో తల, ఎవరి తల, గొలియాతు తల, రెండో చేతిలో గొలియాతు యొక్క కత్తి. ఈ రెండు పట్టుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. ఈ దావీదు సౌలు దగ్గరికి వచ్చాడు. వస్తే దేవుడే నీ పట్ల బలం ఇచ్చి నీకు విజయం అనుగ్రహించాడు అని అప్పుడు సౌలు ఒప్పుకున్నాడు. నేను ఎంత గొప్పవాడిని, సౌలు కథ విన్నప్పుడు చూశారు కదా, మనుషులందరికంటే భుజాల కంటే ఎత్తున్నాడంట సౌలు. అంత గొప్పవాడిని, రాజుని నా వల్ల కాంది నువ్వు చేసావు అని. ఇదంతా విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు ప్రియమైన వాడు. ఎవరికి? దేవునికి ప్రియమైన వాడు. దేవునికి ప్రియమైన వాడు కనుక తన పేరుకి అర్థం వచ్చిన దాని ప్రకారంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక మనుషులందరిలో గొప్పవాడైపోయాడు. అప్పుడంతమంది సైనికులు, వేల కొద్ది సైనికులు, ఇశ్రాయేల్ దేశం ప్రజలందరూ, రాజుగారు, వీళ్ళందరికంటే తనే బలవంతుడిగా కనిపించాడు. రూపానికి పెద్ద ఎత్తున్నవాడు కాదు, మంచి బలంగా కనబడుతున్నవాడు కాదు, కానీ తను గొప్ప విజయం పొందాడు. ఎవరిని బట్టి అంటే ఒకే ఒక మాట ఏంటి, యుద్ధము యెహోవాదే అంటే. కాబట్టి మనం ఈ పాఠం ద్వారా, ఈ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన, దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన రెండు గొప్ప లక్షణాలు ఏంటంటే, హృదయాన్ని పరీక్షించే ఆ దేవుని ఎదుట దావీదు యథార్థంగా ఉన్నాడు. అలాగే తన యొక్క అవసరతల కొరకు, రెండోదిగా తన అవసరతల కొరకు తన శక్తి మీద ఆధారపడలే, తన జ్ఞానం మీద ఆధారపడలే, యుద్ధం యెహోవాది అన్నాడు అంతే. దేవుని మీద ఆధారపడ్డాడు. మనం కూడా అలాగే దావీదు వలె దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, మొదటిది మన జీవితకాలం అంతా దేవునికి ప్రియమైన వారంగా బ్రతుకుతూ, రెండవదిగా దేవుని మీద ఆధారపడదు. మన సొంత శక్తి, మన భక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన చదువులో కానీ, మనం చేసే పనుల్లో కానీ, ఈ నేర్పరితనం, దీని అంతటికీ మనం ఆధారపడవలసింది దేవుని మీద. ఈ విధంగా ఈ చిన్ని పాఠంలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతులు ఇవి రెండు. ఇవి కలిగినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా సాయం కావాలో అలా ఇచ్చి నడిపించేవాడు దేవుడు. మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు. మనల్ని అందరికంటే పైనుంచేవాడు దేవుడు. తరగతిలో మంచి మార్కులు వచ్చేయాలంటే మనం దేవుని మీద ఆధారపడి భారం దేవునికి అప్పగించి కష్టపడి చదివేయాలంతే. అలాగే పనులన్నిటిలో మనం నేర్పరితనంగా ఉండాలంటే ప్రతి పని చేసే ముందు దేవునికి ఆ పని అప్పగించాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు తోడుగుండు, నన్ను నడిపించు. ఖచ్చితంగా మనం ఈ రెండు విధాలుగా దేవునికి ఇష్టంగా ప్రియమైన వారంగా జీవిస్తూ ప్రతి విషయంలో దేవుణ్ణి ముందుంచి దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సరేనా? కంఠస్థ వాక్యం చూసుకుందామా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో కేజీ పిల్లలకేమో 17వ అధ్యాయం 47వ వచనంలో దాదాపుగా చివరనుంది, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అలాగే జూనియర్ పిల్లలకైతే 16వ అధ్యాయంలో 7వ వచనం మధ్య భాగం నుంచి ఉంది, చివరి భాగం. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మరొకసారి చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును
లక్ష్య పెట్టును. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమగల పరలోక తండ్రి, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, సర్వోన్నత సర్వశక్తిమంతుర అత్యున్నత వందనములు స్తోత్రములు తండ్రి. బాల్యం నుండి మీ దయలో పెద్దల దయలో ఎదగవలసిన చిన్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా మీ యొక్క సన్నిధిని చేరి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మను గురిగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో అనే బిడ్డలందరినీ మీరే దీవించండి ప్రభా. మీకే మొదటి స్థానం ఇచ్చి మీ చేత ప్రేమింపబడిన వారుగా మీకు ఇష్టలుగా బ్రతుకుతూ ప్రతి విషయంలో మిమ్మల్ని ఘనపరిచి ప్రతి సంగతిని మీకే అప్పగించి మీ మీద ఆధారపడే మనసులు కలిగి ఉండే ప్రతి బిడ్డను మీరే దీవించండి. అటు మనసులు చిన్న బిడ్డలందరికీ దాయిచ్చేయండి. ఆధారముగా రక్షకుడుగా దేవుడుగా ఉన్న మీపై తమ గురి నిలుపుకొనగలిగినట్లు కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వెతుకున్న మా వాక్యం నీరు కట్టి చిన్న బిడ్డల హృదయంలో అది నిలిచి ఫలించగలిగినట్లు కృపను అనుగ్రహించండి. క్రీస్తు ప్రభా దేవి నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.